హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెలిష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను వాడే కూరకారం ఎలా తయారు చేసుకుంటానో చెప్తాను. ముందుగా ఇలా ఒక వెట్ క్లాత్ తీసుకుని ఎండుమిర్చి అన్నిటినీ క్లీన్ చేసుకోవాలి. మనం తెలిసి తెలియక చాలా కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ని మన బాడీలోకి పంపుతాము. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పప్పులు అన్నీ కూడా వాడే ముందు బాగా క్లీన్ చేసుకుంటాము. కానీ కారం అనేది మనం రోజూ వాడుతూ ఉంటాం మన లైఫ్లో. అండ్ ఈ మిర్చి పంటకు చాలా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు. అందుకనే కొద్దిగా టైం పట్టినా కొంతమంది కలిసి చేసుకుంటే తెలియకుండా అయిపోతుంది. చూడండి, ఈ కొన్ని క్లీన్ చేసేసరికి ఎలా వచ్చిందో. ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వాటి కాడలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 kg ఎండుమిర్చికి 250 grams ధనియాలు, 100 grams జీలకర్ర, 50 grams మెంతులు, 100 grams రాక్ సాల్ట్ తీసుకుని డైరెక్ట్ సన్లైట్లో బాగా ఎండపెట్టుకోవాలి. మిర్చి ఇలా క్రిస్పీగా విరిగేలా ఎండనివ్వాలి. తర్వాత వీటిని మిల్లో ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఇలా పేపర్ మీద ఆరబెట్టుకోవాలి. కారం చల్లారిన తర్వాత జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే చాలా కాలం కొత్త కారంలాగే ఉంటుంది. ఈ కారం వాడడం వల్ల కర్రీస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది.